హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది మీ ముందుకు వచ్చి ఇలా హ్యాపీగా మాట్లాడి. ఈరోజు అయితే ఆనందంలో నేను మైక్ కూడా సెట్ చేసుకోలేదనమాట. సరే నార్మల్గా మాట్లాడదాము అని చెప్పి మీ ముందుకు వచ్చాను. సో ఏంటి అంటే, అందరూ ఫస్ట్ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగున్నామండి. మేమైతే ప్రజెంట్ ఇప్పుడు సేలంలోనే ఉన్నాం అనమాట. మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు మేము ఎక్కడికైనా మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతున్నామా ఏంటి, ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చేసింది జయ అని చెప్పి. సో అదైతే ఏం లేదు. ప్రజెంట్ అయితే నేను సేలంలోనే ఉన్నాను అనమాట. సో ఇన్ని రోజులు నేను ఎందుకు ఒక పాజ్ అనేది ఇచ్చాను నా వీడియోస్కి, లాంగ్ వీడియోస్కి అని చెప్పి ఈరోజు అయితే నేను షేర్ చేయబోతున్నాను. సో వీడియో మొత్తం చూస్తే కానీ మీకు అర్థం కాదు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక విన్నపం ఏంటంటే, ఇదివరకు మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు వీడియోస్ అన్ని చూడండి. షార్ట్స్ కానివ్వండి, లాంగ్ వీడియోస్ కానివ్వండి, నేను చాలా ఏమంటారంటే రకరకాల కంటెంట్ అనేది నేను షేర్ చేస్తూ వచ్చాను. సో నా పాత వీడియోస్ అన్నీ చూస్తే వాటిలో మీరు ఏ వీడియోకైనా మీరు కనెక్ట్ అయితే ఆ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని రెఫర్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అనమాట. నేనైతే ఇలా మాట్లాడి ఎన్ని రోజులు అవుతుందోనబ్బా. సో ఎందుకు పాజ్ ఇచ్చానంటే చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో ఫ్యూ రీజన్స్ అనేవి ఉన్నాయబ్బా నేను ఇలా బ్రేక్ తీసుకోవడానికి నా లాంగ్ వీడియోస్కి. సో వాటిలో ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఢిల్లో ఏంటంటే ఇప్పుడు లెర్నింగ్ స్టేజ్ కదా, అందులోనూ మనము వేరే స్టేట్లో ఉన్నాము. వేరే ఏమంటారు, నాకు తెలీదు ఆ లాంగ్వేజ్. అట్ ద సేమ్ టైం వాడిని చదివించడంలో కానివ్వండి, వాడికి ప్రొనౌన్సియేషన్ కానివ్వండి, చెప్పాలంటే నా కొడుకు నాకన్నా బాగా మాట్లాడతాడు అనమాట తమిళ్. కొన్ని వర్డ్స్ నేను ఇంగ్లీష్లో వాడిని చెప్తుంటాను, ఇది చెయ్యి ఇది చెయ్యకు అని చెప్పి కొన్ని మనం చెప్తూ ఉంటాం కదా. అలా చెప్పేది వాడికి ఎక్కడైనా తమిళ్ మిస్ అయ్యి నాకు సరిగ్గా ఐడియా తట్టక ఇంగ్లీష్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు చెప్పినప్పుడు ఎందుకమ్మా నువ్వు ఇంగ్లీష్లో చెప్తావు, తమిళ్లో ఇలా చెప్పాలి అని చెప్పి నా కొడుకు నాకు నేర్పిస్తున్నాడు అనమాట. నిజంగా అదొక వండర్ఫుల్ మూమెంట్. ఆ ఫేజ్ని నేను నా వర్క్ ప్రెషర్ తోటి నేను మిస్ కావాలి అని చెప్పి నేను అనుకోలేదు. సో అందుకని చెప్పి ఓకే, నా వర్క్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం పాజ్ చేద్దాము, దాన్ని కొంచెం పక్కన పెడదాము అని చెప్పి నేను అనుకున్నాను అనమాట. అండ్ మీతో ఎప్పుడు కనెక్షన్లో ఉండాలి అంటే నేను మొత్తానికి అవాయిడ్ చేయడానికి కుదరదు అనమాట. నేను మిమ్మల్ని నా ఛానల్ని అవాయిడ్ చేస్తే యూట్యూబ్ మొత్తానికి నన్ను మర్చిపోయి నా ఛానల్ని అలా ఏమంటారంటే పాతాళ లోకంలోకి విసిరేసేస్తుంది. సో అందుకని చెప్పి నేను మీతో కనెక్షన్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని కొద్ది వరకైనా నేను కాపాడుకుంటూ రావాలి. అండ్ నా బాబు యొక్క కేరింగ్ కానివ్వండి, వాడికి ఇప్పుడు ప్రతిదీ గ్రాస్పింగ్ పవర్ పిల్లల్లో చాలా ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్ గురించి చాలా వీడియోస్లో చెప్పాను మహబూబ్ నగర్లో ఉండేటప్పుడు. సో పిల్లలు వాళ్ళు పుట్టి బయటకు వచ్చిన తర్వాత 6 months దగ్గర నుంచి అబ్జర్వింగ్ కానివ్వండి, నేర్చుకోవడం కానివ్వండి, అప్ టు 7 years వరకు కూడా చాలా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది అనమాట. మనం ఏది చెప్తామో అది టక్మని పట్టుకునే కెపాసిటీ ఉంటుందన్నమాట పిల్లల్లో. సో ఆ ఏజ్ ఇప్పుడు నా బాబుకి 5 years ఇప్పుడు నడుస్తుంది అనమాట. 5th year, లాస్ట్ సెప్టెంబర్లో 5th వచ్చాడు, 5th yearలోకి. సో ఏమంటారంటే ఆ యాక్టివిటీస్ కానివ్వండి, వాడు మాట్లాడే తీరు కానివ్వండి, ప్రతిదీ నేను అబ్జర్వ్ చేసి దాన్ని కొంచెం నోటీస్ చేస్తూ కరెక్షన్స్ అనేవి చేస్తూ రావాలి. అందులోనూ ఇప్పుడు నేను ఇక్కడ సింగిల్ పేరెంట్, మండే టు ఫ్రైడే నేనే చూసుకోవాలి, 24/7 నేనే చూసుకోవాల్సి వస్తుంది. సాటర్డే సండే మా వారు వస్తారు కాబట్టి ఓకే, అప్పుడు కొంచెం ఈజీ అవుతుంది తమిళ్ మాట్లాడడం కానివ్వండి, ఇంకా వేరే అదర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదండి. సో ఏమైపోతుందంటే కొంచెం నాకు ప్రెషర్ ఫీలింగ్ అనేది వచ్చిందనమాట. సో నేను నా వర్క్లో పడిపోయి నా బాబుని ఎక్కడ నేను ఏమంటారంటే ఇగ్నోర్ చేసేస్తానేమో, వాడిని సరిగ్గా పెంచలేనేమో అని చెప్పి నాకే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చిందనమాట నా మీద. సో సరిగ్గా పట్టించుకోకపోతే వాడికి మార్క్స్, ఐ వోంట్ బాదర్ అబౌట్ మార్క్స్ అనమాట వాడిది. బట్ 10 మందిలో ఉన్నప్పుడు వాడు వేరే స్టేట్ నుంచి వచ్చినప్పుడు వాడు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి బుర్ర పోసుకోకూడదు. అట్ ద సేమ్ టైం ఆ ఒక్క తమిళ్ విషయంలోనే వాడు కొంచెం డిమోటివేట్ అయిపోతాడేమో, ఎక్కడైనా నాకు అది అర్థం కావట్లేదు, నాకు ఇది రావట్లేదు అని చెప్పి ఫీల్ అవుతాడేమో అన్న చిన్న ఫీలింగ్ అయితే నాకు గుండెలో ఎక్కడో ఒక మూల అయితే ఉండేది ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన కొత్త నుంచి. ఎందుకంటే ఐ డోంట్ నో తమిళ్ కదా. సో ఐ కెన్ అండర్స్టాండ్ లిటిల్ బిట్ ఓన్లీ, ఐ కెన్ అండర్స్టాండ్, ఐ కెన్ రిప్లై లిటిల్ బిట్ ఓన్లీ కదా. సో అప్పుడు నాకు ఎలా ఉంటుందంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నట్టు ఉంటుంది అనమాట నా సిచ్యువేషన్. సో పేపర్ ఎలా వస్తుందో, నేనేం ఆన్సర్ రాయాలో, అసలు నేను పాస్ అవుతానా, అసలు నేను ఫెయిల్ అవుతానా అనే సిచ్యువేషన్ ఎప్పుడు నాకు తిరుగుతూ ఉండేది. సో ఒకానొక స్టేజ్లో నాకు అనిపించింది, వై షుడ్ ఎందుకు నేను తమిళ్ నేర్చుకోకూడదు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట. సో దాన్ని అయితే నేను ఇంకా గట్టిగా అనుకున్నాను, విజయదశమికి అనుకున్నాను అనమాట. ఐ హ్యావ్ టు రీడ్, ఐ హ్యావ్ టు రైట్ ద తమిళ్ లెటర్స్ ఫస్ట్. ఐ వాంట్ టు స్టార్ట్ లెర్నింగ్ తమిళ్ అనేది నేను ఫస్ట్ అది పెట్టుకున్నాను అనమాట మైండ్లో.
సో ఇంకా నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఇంకా అప్పటి నుంచి కూడా ఆ నుంచి అక్కు వరకు అయితే మా డిల్లుకి సిలబస్లో ఉంటాయి. ఇంకా నేను వాడికి నేర్పిస్తూ నిజంగా తమిళ్ నేర్చుకోవడానికి నేను నా ఫ్రెండ్ ఇంటికి ప్రతిరోజు హాఫ్ అన్ అవర్, తను బిజీగా ఉన్నా కూడా తనని డిస్టర్బ్ చేస్తూ, ఇంకా ఏంటంటే ఎలా ఉండేదంటే పార్కుకు కూడా నేను బుక్స్కి తీసుకొని వెళ్ళి, నా డైరీ తీసుకొని వెళ్ళి, అక్కడ ఒక ఆంటీ వస్తారు, తెలుగు మాట్లాడతారు, తమిళ్ మాట్లాడతారు. సో ఆ ఆంటీ హెల్ప్ తీసుకునేదాన్ని నిజంగా. ఎందుకంటే నాకు అది నచ్చలేదు, నాకు ఇది తెలియలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను నా బాబుకి, నాకు ఇది తెలియట్లేదు, వాడికి నేను నేర్పించలేనేమో అనే ఫీలింగ్ ఎక్కువ అయిపోయింది అనమాట నాకు. సో ఇప్పుడు ఇంగ్లీష్, మ్యాథ్స్, ఇంకా తెలుగు, ఇంకా ఇవన్నీ హిందీ అయినా కూడా నేను చెప్పిస్తానమాట. బట్ తమిళ్ అనగానే నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. చాలా మంది సజెస్ట్ చేశారు, 30 డేస్లో తమిళ్ బుక్ ఉంటుంది కదా, అది చూసి చదువుకొని నేర్చుకోవచ్చు, ఇంకా ఆన్లైన్లో ఉంటుంది మీరు. నాకేంటంటే పర్టికులర్గా ఒక ప్లేస్లో కూర్చొని అదే ఫోకస్గా కూర్చొని చదవాలి అంటే నాకు ఇంట్రెస్ట్ రాలేదనమాట. అది కూడా నేను ట్రై చేశాను, నాకు అది ఇంట్రెస్ట్ రాలేదు. బట్ ఒకరి హెల్ప్ తీసుకొని నేను నేర్చుకోవాలి అని చెప్పి అనుకున్నాను. మాట్లాడడం అంటే ఏముందండి, ఇప్పుడు ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్తాం మేము, బయట వెళ్ళినప్పుడు కూడా నేను, నా హస్బెండ్, బాబు కలిసి. అప్పుడు ఏంటంటే ఏదైనా దారి తెలియలేదు అనుకోండి, గూగుల్లో సెర్చ్ చేస్తాం, అది ఓకే, వేరే విషయం. ప్రతిసారి ఫోన్ నొక్కుంటూ కూర్చోలేను, అక్కడ ఏముంది, ఆ బోర్డులో ఏముంది అని చదవాలని చెప్పి నాకు అనిపించేది. అప్పుడైతే కరెక్ట్గా మా పెద్దమ్మాయి నాకు గుర్తొచ్చేది అనమాట. ఎందుకు అంటే ఆవిడ ఎప్పుడు చెప్తూ ఉండేది, ఎప్పుడైనా షాపింగ్కి అట్లా వెళ్ళినప్పుడు, పెళ్లి కాకముందు మేము అందరం కలిసి వెళ్ళేవాళ్ళం షాపింగ్కి, మా అక్క పెళ్ళినప్పుడు కానీ, మా అన్న పెళ్ళినప్పుడు, అంటే మా కజిన్స్ అనమాట. సో వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఏం రాసింది చదవండి అని చెప్పి అడిగేది అనమాట. నాకు అప్పుడు అయ్యో ఇవాడు చదివేది వచ్చింటే ఎంత బాగుండేది అని నేను అప్పుడు ఫీల్ అయ్యేదాన్ని. ఆ ఫీలింగ్ నాకు వచ్చేసింది. అప్పుడు నాకు ఎలా ఉండేదంటే, అబ్బా ఏదేదో కనపడుతున్నాయి బోర్డులో, ఏదేదో రాసున్నారు, బట్ నేనేంటంటే ఒక గొర్రెలాగా వెళ్తున్నాను, చూస్తున్నాను, వచ్చేస్తున్నాను. ఇప్పుడు పర్టికులర్గా ఆ షాప్ని చూస్తే కానీ అక్కడ ఏముంది, అక్కడ ఏం వర్క్ జరుగుతుంది, అది ఏం షాప్ అనేది తెలియదు అనమాట. బట్ నాకు అది నచ్చలేదు. నాకు తమిళ్ చదవటం ఏంటి రావడం లేదు, మనకు అసలు మనం లైఫ్లో నేర్చుకోగలమా అని చెప్పి ఒక ఫీలింగ్ వచ్చిందనమాట. అది నేను ఇంకా ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. చెప్పాను కదా, విజయదశమి రోజు నేను నా ఫ్రెండ్, తను కూడా చెన్నైలోనే ఉంటుంది, తను కూడా సజెస్ట్ చేసిందనమాట, మనం ఈ విజయదశమికి స్టార్ట్ చేద్దామని చెప్పి. తనైతే తన బాబుకి ఇంకా సిలబస్లో రాలేదంట, వాళ్ళు వేరే స్కూల్ అనమాట అక్కడ చెన్నైలో. వాడితో పాటు నేను నేర్చుకుంటాను అని చెప్పి ఇంకా తను చెప్పింది. ఇంకా నేను మాత్రం ఈ ఇయర్ స్టార్ట్ చేయాలి, అంటే లాస్ట్ ఇయర్ దసరా అప్పుడు స్టార్ట్ చేయాలి, నేను చదవాలి. ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు నో వాట్ ఈజ్ ఆన్ షాప్స్, ఇవి ఉంటాయి కదా బోర్డ్స్, అక్కడ ఏముంది అనేది నేను చదవాలి అని చెప్పి నా తపన మామూలుగా కాదు. చెప్పాను కదా, పార్క్కి కూడా తీసుకొని వెళ్ళి మా వాళ్ళు ఆడుకుంటుంటే ఇంకా ఆంటీ దగ్గర కూర్చొని వాడి బుక్స్లో కొన్ని వర్డ్స్ ఉంటాయన్నమాట. ఎగ్జామ్స్ అప్పుడు నాకు చాలా కష్టమైపోయింది. ఫస్ట్ క్వార్టర్లీ ఎగ్జామ్ వరకు కొంచెం ఏదో పర్లేదులే, లైట్ తీసుకుందాంలే, తమిళే కదా, మనం ఎక్కువ పర్మనెంట్ ఇక్కడ ఉండం కదా అని చెప్పి అనుకున్నాను. ఆ తర్వాత అయితే క్వార్టర్లీ తర్వాత మళ్ళీ ఒక 15 days 20 days తర్వాత సిలబస్ అయ్యాక స్లిప్ టెస్ట్లు, అట్లా యూనిట్ టెస్ట్లు ఉంటాయి కదండి. సో అప్పుడైతే వర్డ్స్ అవి ఇచ్చారనమాట, అవి చదవాలి. అట్ ద సేమ్ టైం ఆ ఫ్లవర్ ఏంటి అనేది వాడు ఐడెంటిఫై చేసి చెప్పగలగాలి. నేను టీచర్స్ మీద బర్డెన్ పెట్టలేను కదా, ఇంట్లో నేను వాడికి కోచింగ్, ప్రాక్టీస్ చేయిస్తేనే కదా వాడు ఎగ్జామ్లో వెళ్ళి పర్ఫామ్ చేయగలడు. డిల్లు ఎలాంటి టైప్ అంటే, వాడికి తెలియదు అంటే నిర్మోహమాటంగా తెలియదు అని చెప్పేస్తాడనమాట. సారీ, ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే, అమ్మ మేడం ఇది అడిగింది, నాకు తెలియదు అని చెప్పానమ్మా, కానీ పిల్లలందరూ చెప్పారు అనే ఫీలింగ్ తోటి కొద్దిసార్లు చెప్పేవాడు. ఇదంతా ఫాల్ట్ నా వల్లే అవుతుంది అని చెప్పి ఇంకా నేను అది ఛాలెంజింగ్గా తీసుకొని నా ఫ్రెండ్ శరణ్య హెల్ప్ తీసుకున్నాను. నిజంగా తను చాలా లిటరల్గా చాలా హెల్ప్ చేసింది. ఎప్పుడు నేను కాల్ చేసి ఈ లెటర్ ఏంటి, ఇది ఏంటి నాకు అర్థం కాలేదు, ఇక్కడ నేను ఇది అబ్జర్వ్ చేశాను, ఇది ఏంటి, ఈ లెటర్ని ఏమని ప్రొనౌన్స్ చేస్తారని చెప్పేసరికి తను ఎప్పుడు కూడా ఫోన్ అటెంప్ట్ చేసి నాకు చెప్పేది. అట్ ద సేమ్ టైం నేను ఏదైనా మెసేజ్ పెట్టి కూడా ఇది ఏంటి, ఇక్కడ ఏముంది అని చెప్పి చదవమంటే తను క్లియర్ కట్గా అన్నీ నాకు చెప్పేదన్నమాట. అలా డిల్లుకి క్వార్టర్లీ అప్పుడు తను హెల్ప్ తీసుకున్నాను. ఆ తర్వాత హాఫ్ ఇయర్లీ అప్పటి నుంచి ఇంకా నేను చెప్పడం, నేను నేను చదవగానే వాడు కూడా ఇంకా చదివి నేర్చుకునేవాడు. సో అది నేను 2023లో నేను అనుకున్న రెజల్యూషన్ అక్టోబర్లో అనుకున్నాను, ఆల్మోస్ట్ డిసెంబర్ కల్లా కూడా నేను నేర్చేసుకున్నాను అనమాట. సో చాలా ఈజీ అనమాట తమిళ్. సో అదొకటి మెయిన్ రీజను. ఇంకొకటి ఏంటంటే ఫ్యూ ఆఫ్ రీజన్స్ అని చెప్పాను కదా, అది ఫస్ట్ మెయిన్ థింగ్. వాడికి నేను చెప్పలేకపోతున్నాను, అది నాకు ఇన్సల్ట్గా అనిపించింది, అందువల్ల ఇంకా నేను నేర్చుకున్నాను అనమాట. అది కూడా నేను పర్టికులర్గా ఒకే ప్లేస్లో కూర్చొని చదవలేదు, నేర్చుకోలేదని చెప్పాను కదా, ఎవ్రీడే నేను ఇంకా అప్పుడే డిసైడ్ అయ్యాను అనమాట. నేను ఇంకా అప్పుడే వాకింగ్ అనేది స్టార్ట్ చేశాను.
10 o'clockకి వెళ్ళి మార్నింగ్ ఢిల్లీని పంపించేసిన తర్వాత 10 to 11 వాక్ చేసేదాన్ని. ఫోన్ అవేం పట్టుకెళ్ళేదాన్ని కాదు, జస్ట్ వాచ్ మనం ఎన్ని కిలోమీటర్స్ నడుస్తున్నాం, ఎన్ని స్టెప్స్ వేస్తున్నాం అని చెప్పి కదా. సో అలా ఆ 10 to 11 చాలా క్రూషియల్ పీరియడ్ అనమాట నాకు. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చొని వీడియో ఎడిటింగ్లో అవి చేయలేను. ఎందుకంటే లక్ష్మి వచ్చి అప్పుడే కింద బట్టలు ఉతుకుతూ ఉంటుంది. మీకు చాలా వీడియోస్లో తను ఉతికే సౌండ్ వినిపిస్తుంది కదా. సో ఈ 1 అవర్ని నేను ఎలా మేనేజ్ చేసుకోగలను నా డే టైంలో అని చెప్పి నేను అలా అనలైజ్ చేసుకొని, సో అప్పుడు వాకింగ్ స్టార్ట్ చేసి వెళ్ళేటప్పుడు ప్రతి దారిలో నాకు ఢిల్లీ బుక్లో చూసి నేర్చుకున్న లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేస్తూ వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మనకు అచ్చులు హల్లులు అంటారు కదా, ఆ నుంచి అహా వరకు ఉండేవి అచ్చులు, కా నుంచి బండిరా వరకు ఉన్నవి హల్లులు కదా. సో మనకు తెలుగులో లిటరల్గా 56 ఉంటాయి, బట్ ఇక్కడైతే చాలా తక్కువ. అది ఒక ప్లస్ పాయింట్ అయింది. ఇంకా నేను ప్రతి లెటరు ఢిల్లీకి క్వార్టర్లీ అప్పుడు అమ్మాయి చెప్పినవి అన్నీ కూడా తెలుగులో ప్రతి లెటర్ కింద ఇది ఇలా పలకాలి అని చెప్పి రాసుకునేదాన్ని. సో వాటిని కొన్ని ఐడెంటిఫై చేసుకొని మైండ్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత బాగా ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా వెళ్ళి నేర్చుకున్నాను అనమాట. అలా వాకింగ్కి వెళ్ళి నాకు డౌట్ వచ్చిన ప్రతిదీ కూడా ఇప్పుడు చదవడం రాలేదనుకోండి, అది వేరే ప్రాబ్లం, చదివింది అర్థం కాకపోతే ఇంకో ప్రాబ్లం అనమాట. సో ఈరోజు కూడా ఒక వాకింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఒకటి ఏంటంటే ఒక వర్డ్ అబ్బా, అది అరదునో అవదు ఏదో ఒక వర్డ్ మర్చిపోయాను చూసారా. సో ఆ వర్డ్కి అర్థం తెలియలేదు. తపన, ఇంటికి వచ్చేటప్పటికి నాకు దాన్ని తెలిసేసుకోవాలి అని చెప్పి ఒక తపన. ఇంకా వస్తూ ఇంకా టమాటాలు లేకపోయేసరికి ఇంకా అక్కడ షాప్ దగ్గర ఆగి ఇంకా నేను తట్టుకోలేకపోయాను. ఇంటికి వచ్చి ఓనర్ని అడిగేంత వరకు నా వల్ల కాలేదు. సో ఇంకా ఆ షాప్ కీపర్ని అడిగేశాను, అది వర్డ్ అంటే ఏంటి అంటే పాన్ బ్రోకర్ షాప్ అట. అది యాక్చువల్గా మా సైడ్ పాన్ బ్రోకర్ షాప్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు నార్త్ ఇండియన్సే పెట్టుకునే వాళ్ళు అనమాట. పెద్ద లెటర్స్తో కుదువ వ్యాపారాలు రాసి ఇంగ్లీష్లో పాన్ బ్రోకర్ షాప్స్ అని చెప్పి రాసేవాళ్ళు. బట్ ఈరోజు అది కొత్తగా పెడుతున్నారు షాపు, ఒక అమ్మాయి మాత్రమే కూర్చోంది లోపల, ఏం కనిపించలేదు. బట్ ఆ 5 minutes కూడా నేను ఆగలేక ఆయన అడిగేసరికి అది అంటే నగలు పెట్టుకొని ఇంట్రెస్ట్ ఇస్తారమ్మా, కాసు ఇస్తారు అని చెప్పి ఆయనకి తెలుగు రాదు, తమిళ్లో చెప్తాడనమాట. తమిళ్లో చెప్పేది కూడా ఇట్లా అంటారు అనమాట. ఇట్లా సైగ చేసి చెప్పేసరికి ఓకే అని చెప్పి అది తెలుసుకున్న తర్వాత నాకు ఆవేశం అనేది చల్లారింది. ఒక్క నిమిషం, రైస్ ఉడికిపోయిందేమో, వస్తాను ఆగండి. సో అలా అయితే తమిళ్ నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళినా కూడా నేను మా వారు కలిసి అక్కడ ఏముంది అనేది చదువుతాను. తను ఓకే ఇది ఏరియా అని చెప్పి గూగుల్ మ్యాప్స్ వేసుకున్నా కూడా ఆ పర్టికులర్ ఏంటి అనేది మేము ఐడెంటిఫై చేస్తున్నాం అనమాట. తనకి తమిళ్ మాట్లాడడం వచ్చు, నాకు తమిళ్ చదవడం వచ్చు, ఈ 2 ప్లస్ పాయింటే కదా అని చెప్పి ఇంకా అలా అయితే మొన్న మేము టెంపుల్కి వెళ్ళామబ్బా, కోయంబత్తూర్కి వెళ్ళామన్నమాట. లాస్ట్ మంత్లో డిసెంబర్ అప్పుడు అనుకుంటా, ఏదో ఫెస్టివల్ వస్తుంది కదా క్రిస్మస్, అప్పుడు వెళ్ళామనుకుంటా. సో అప్పుడు కూడా నాకు వ్లాగ్స్ అవే షూట్ చేయాలని చెప్పి అనిపించలేదు. సో ఏంటంటే ఏమంటారు, షార్ట్స్ మాత్రం అప్లోడ్ చేస్తూ వచ్చాను, చూసారు కదా. సో అప్పుడు కూడా గమనిక అని చెప్పి తమిళ్లో అరవిప్పు అని చెప్పి రాస్తున్నారు. ఇంక మా ఆయన అయితే నా మీద ట్రస్ట్ లేదు, ఏదో ఆమె నేర్చుకోదలే అనుకున్నారేమో తను. ఇంకా అక్కడ చూసి నేను ప్రతి చదివి నువ్వు నేర్చేసుకున్నావు అరవిప్పు అంటే అదొక నోట్ పాయింట్ లాగా, కెమెరాస్ అవి యూజ్ చేయకూడదు అని చెప్పి మనకు ఒక గమనిక లాగా చెప్తున్నారు అని చెప్పి ఇంకా లిటిల్ బిట్ అవి చదవడం అనేది ఇంక స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో తమిళ్ చాలా ఈజీ అబ్బా నేర్చుకోవడం. మనకేంటంటే కక్క గగ్గ 4 లెటర్స్ నేర్చుకోవాలా. తమిళ్లో ఏంటంటే ఒకటే లెటర్ కాకే వాళ్ళు ఒత్తు కాలాగా పలుకుతారు, గాలాగా యూజ్ చేస్తారు, ఇంకో గాలాగా కూడా యూజ్ చేస్తారు. అలా మనకు చాలా బెనిఫిట్ అనమాట. సో వీలైతే నేర్చుకోండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్న తపన ఉన్న వాళ్ళైతే నేర్చేసుకోవచ్చు అనమాట. సో ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నేను షూట్ చేస్తున్న ఫోన్ వచ్చి వివో అనమాట. నా పర్సనల్ ఫోన్ కూడా నేను అదే యూజ్ చేస్తాను, యూట్యూబ్కి వీడియోకి ఒకటే ఫోన్ వాడేదాన్ని. ఇంక ఇది వచ్చి మెమరీ ఫుల్ అయిపోయింది. ఈ ఫోన్ మీకు తెలుసు కదా, నాకైతే మార్చడం అసలు ఎప్పుడూ ఇష్టం ఉండదు. మా వారైతే ఒక 6 months బతిలాడారు, మార్చేయి అని చెప్పి. నాకైతే అసలు ఇష్టం లేదనమాట. ఫస్ట్ టైం నాకు కొనిచ్చిన ఫోను ఇది. కొంచెం మెమరీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంతా ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి, బట్ నాకు ఈ ఫోన్తో చాలా కనెక్షన్ ఉంది. నా బాబువి ప్రతి చిన్న మూమెంట్ని ఇందులో క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. అవి నేను మిస్ అవ్వదలుచుకోలేదు. అండ్ ఏంటంటే అదొక ఎమోషన్ అనమాట ఈ ఫోన్తో నాకు. సో అందుకని చెప్పి ఇంక ఇది అలానే పెట్టేసుకున్నాను. అసలు కొత్త ఫోన్ కానీ కొత్త ల్యాప్టాప్ కానీ కొనాలి అన్నప్పుడు ఈ ఫోన్ నువ్వు కంపల్సరీ మార్చేయాలి అని చెప్పారు. ఆ డిస్కషన్కి మాకు ఒక 6 months పట్టుంటుంది. లేదు నేను మార్చను అని చెప్పి మొత్తానికి అయితే మార్చలేదు. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఫోన్లో ఫ్రంట్ కెమెరా అయితే బాగా పనిచేస్తుంది అనమాట. బ్యాక్ కెమెరా వచ్చేసి 1.5 year నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. నాకే సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. షూట్ చేస్తే
ఏమవుతుందంటే ఏదో ఒక కార్నర్లో ఒక బ్లర్డ్ వస్తుంది అనమాట, బ్లర్ అంటారు కదా, సో అలా నాకు అనిపిస్తూ ఉండేది. ఇది నా అపోహ ఏంటి అని చెప్పి నేను తిరుపతిలో కూడా చూపించాను అనమాట లాస్ట్ ఇయర్ మేలో వెళ్ళినప్పుడు. లేదండి ఇది బాగుంది మీ ఫోన్ అని చెప్పి చెప్పారనమాట అతను. అప్పటికి నాకు 6 monthsగా ప్రాబ్లం ఉంది దాంతో, లాస్ట్ ఇయర్ జనవరి అప్పటి నుంచి అనమాట. సర్లే అని చెప్పి ఇంక ఊరుకున్నా. సో దీవాళికి, దసరాకి, పొంగల్ ముందు కూడా వెళ్ళాం అనమాట, ఫోన్ కొనాలా ల్యాప్టాప్ కొనాలా అని చెప్పి. సో నాకు అప్పుడున్న సిచ్యువేషన్లో ల్యాప్టాప్ కన్నా కూడా ఫోనే ఇంపార్టెంట్ అని అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉందనమాట. సారీ, మాకు నేను అనుకున్న కాన్ఫిగరేషన్కి వాళ్ళు, నేను నెట్లో సెర్చ్ చేసిన దానికి వాళ్ళు చెప్పేదానికి 4-5,000 డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఎందుకంటే ఎందుకో వాళ్ళు ఎందుకు అలా డిఫరెన్స్ అనేది చూపించారు అనేది తెలియలేదన్నమాట. ప్రాసెసింగ్ ఫీజు కూడా చాలా ఎక్కువ చెప్పారనమాట ల్యాప్టాప్కి. ఇంకా మాకు ఇక్కడ నచ్చలేదు, తీసుకుంటే తిరుపతిలోనే తీసుకుందాము, అక్కడైతే మనము రిక్వెస్ట్ చేయడానికి కానీ అన్నిటికీ బాగుంటుంది కదా, బజాజ్ ఈఎంఐ కార్డు ఉంది కదా, అందులో మాకు అసలు అది 0 పేమెంట్తో మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ అవంతా కూడా ఉన్నాయి అని చెప్పారు. ఫోన్కి కూడా తీసుకున్నారనమాట, కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను ఇక్కడ, సో దానికి కూడా తీసుకున్నారు. వెన్ కంపేర్ టు ఫోన్ అండ్ ల్యాప్టాప్కి వచ్చేసరికి ల్యాప్టాప్కి చాలా ఓవర్ అనిపించింది మాకు అమౌంట్. సో ఎందుకు తెలిసి 4,000-5,000 ఎక్స్ట్రా పెట్టాలి, సరే నిదానంగా తీసుకుందాం ల్యాప్టాప్ అని చెప్పి కొత్త ఫోన్ అయితే కొనుక్కున్నానబ్బా. దీనికి ఇంకా ఏవి మెరుపులు కూడా ఏం వేయించలేదు. ఏం ఫోన్ కొనుక్కున్నానంటే ఒప్పో రెనో 10 అని చెప్పి ఈ ఫోన్ అయితే తీసుకున్నాను అనమాట. పిక్చర్ క్లారిటీ, వీడియో క్లారిటీ చాలా బాగుంది అని చెప్పి చాలామంది సజెస్ట్ చేశారు. ఇంకా నేను కూడా ఆన్లైన్లో కొంచెం చెప్తూ ఉంటారు కదా సజెషన్స్లో, సో దానిలో అయితే నా బడ్జెట్కి ఇది ఓకే అనిపించింది. నా బడ్జెట్ వచ్చి 25,000 వరకే అనమాట. ల్యాప్టాప్కి అయితే ఒక 50,000 వరకు పెట్టాలి అని చెప్పి అనుకున్నాను, ఎందుకంటే మనం ఫర్దర్గా కూడా ఎక్కువ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది, వర్క్ చేసుకోవడానికి అని చెప్పి. బట్ టైం ల్యాప్టాప్కి అయితే రాలేదు. 3 times నిజంగా ఒక రోజు అయితే ఇంకా 4,000 కూడా ఎక్స్ట్రా పే చేసి ఓకే తీసుకుందాం అని చెప్పి అనుకుని వెళ్ళాం. కానీ ఆ రోజు పేమెంట్ ఇష్యూ వచ్చిందనమాట, వాళ్ళ ద్వారా తప్పు అయితే జరిగింది. అది రీజాల్వ్ చేయడానికి 2 days టైం కావాలని చెప్పారు. ఓకే ఇది ఎందుకో కొంచెం మంచి సెకండ్లా అనిపించలేదేమోలే అని చెప్పి నేను ఇంకా దాన్ని స్టాప్ చేసి పోస్ట్పోన్ చేసేసుకొని ఇంకా మళ్ళీ ఇంకో 1 month తర్వాత వెళ్ళి రీసెంట్గా ఈ ఫోన్ అయితే తీసుకున్నాను అనమాట. దీనికి వాళ్ళు వేస్తారు కదా స్క్రీన్ గార్డ్, అదే ఉందన్నమాట. నేనైతే ఇంకా ఏం వేయించలేదు, కవర్లు కూడా లేవు, ఇందులో సిమ్ కూడా ఉండదు అనమాట. ఈ ఫోన్ ఎక్కడైనా పెట్టేసినప్పుడు ఫోన్లు చేయాలన్నా కూడా ఇబ్బంది అనమాట. సో చూడాలి. సో అలా ఈ ఫోన్ అయితే ఇప్పుడు వాడుతున్నాను. ఇందులో బ్యాక్ కెమెరా ఓకే, ఫ్రంట్ సారీ కొత్త ఫోన్ కదా ఇంకా అవన్నీ ఓకే ఏంటి. సో అలా అయితే ఇప్పుడు నేను వాడుతున్న ఫోన్ కూడా దాన్ని ఇచ్చేసే అన్నారు, కానీ అది 2021లోనే కొన్నానబ్బా. నాకెందుకో ఏదైనా కూడా నా దగ్గరికి వచ్చింది మళ్ళీ మార్చాలంటే చాలా బాధపడిపోతుంటాను, నా దగ్గర నుంచి ఎవరో లాక్కెళ్ళిపోతున్నారనే ఫీలింగ్ అనేది ఉంటుంది. సో మొత్తానికైతే ఎక్కడికి వెళ్ళినా నా బ్యాగ్లో 3 ఫోన్లు వేసుకొని, ఇది 1 kg బరువు ఉంటాయి అనమాట ఈ 3 కలిపి. మళ్ళీ పిల్లాడికి స్నాక్స్, వాటర్ బాటిల్, ఇంకేదో ఉంటాయి కదా ట్రైపాడ్ ఏమంటారు సెల్ఫీ స్టిక్ అని, ఇవి అవే సరిపోతాయి అనమాట బరువు. ఓకే పర్లేదు ఇంక మనం తప్పదు అన్నట్లు ఇంక తీసుకెళ్తున్నాను. సో అలా మొబైల్ ప్రాబ్లం రావడంతో, తర్వాత డిల్లు చదువు పరంగా కానీ వాడు నేర్చుకునే పరంగా కానీ నేను ఎక్కడ కొంచెం ఏమంటారంటే దాన్ని ఇగ్నోర్ చేస్తే, ఇప్పుడు వాడి బాల్యం, ఈ బాల్యాన్ని నేను ఎంత కరెక్ట్గా దాన్ని నేను తీసుకెళ్తే నెక్స్ట్కి నాకు భయం ఉండదు అనమాట. సో ఏమంటారంటే ఇప్పుడు తమిళ పిల్లాడు తమిళ్ నేర్చుకొని చదవడంలో పెద్ద గొప్ప ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంట్లోనూ మాట్లాడతారు, ఇంట్లోనూ ఏమంటారంటే కీప్ ఆన్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. బట్ తెలుగు పిల్లాడు అయ్యుండి వాడు కూడా కొంచెం మార్క్స్ అయితే ఇప్పుడు పర్లేదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మార్క్స్ నాకు ఇంపార్టెంట్ కాదు, 10 మందిలో వాడిని ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే వాడు చెప్పగలగాలి అనే ఒక్క ఉద్దేశం మాత్రమే అనమాట నాది. లాస్ట్ టైం కూడా మార్క్స్ బాగా వచ్చినాయి, హాఫ్ ఇయర్లీ బాగా వచ్చినాయి, క్వార్టర్లీ కూడా బాగా వచ్చినాయి అనమాట. సో నేను మళ్ళీ అడుగుతూనే ఉంటాను క్లాస్కి వెళ్ళి కూడా, ఎలా ఉంది తమిళ్, ఎలా ఉంది ఏంటి, చెప్తున్నాడా ఏంటి అని చెప్పి. తమిళ్ రైమ్స్ కానీ అన్నీ ఓకే, బట్ నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నేను ట్రైన్ చేస్తే బాగుంటుంది, నేను ట్రైన్ చేసి వాడు దాన్ని కొంచెం మంచిగా ప్రజెంట్ చేయగలిగితే నాకు ఒక మదర్గా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కదా. సో ఆ సాటిస్ఫాక్షన్ని నేను మిస్ అయ్యాను ఆల్మోస్ట్ వాడి క్వార్టర్లీ ఎగ్జామ్స్ దాకా. ఆ తర్వాత నుంచి నాకు చాలా అంటే చాలా తృప్తిగా అనిపించింది అనమాట. ఓకే నాకు తెలీదు అని చెప్పడం నాకు నచ్చలేదు. ఫస్ట్ థింగ్, ఇది నాకు తెలియదు నాన్న, నేను నీకు నేర్పించలేను అనే ఒక మాట వాడికి చెప్పాలనేటప్పుడు నేను ఎంత లోపల నరకం అనుభవించాను అనేది అది నాకు మాత్రమే తెలుసు అనమాట. ఆ నరకానికి ప్రతిఫలంగా ఈరోజైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు.
సో మీకు కూడా షార్ట్స్ అనేవి నేను అప్లోడ్ చేస్తానండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే అది కూడా ప్లాన్ ఉంది, చూద్దాం ఫ్యూచర్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా ప్రతి వీకు ఒక సీరీస్ మేల్కొల్పు అనేది దాన్ని అయితే నేను ఎంత మిస్ అయ్యానంటే నిజంగా చాలా చాలా మిస్ అయ్యాను. చూద్దాం ఇంకా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. అట్లీస్ట్ వీక్కి 3 వీడియోలు అయినా పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నాను. చూద్దామండి. సో వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ ఎనీ అనౌన్స్మెంట్ నేనైతే స్టాప్ చేసేయడం అనేది నాకు నచ్చలేదు. బట్ నాకు కూడా ఎందుకో ఎక్కడో స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. నేను కొంచెం పాజ్ తీసుకోవాలి, నా అటెన్షన్ అనేది ఎక్కడ పెట్టాలి అనేది నాకు గట్టిగా అనిపించింది అనమాట. ఇప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ నాన్న ఏదో బతుకు తెరుగు వెళ్తాడు కదా, నువ్వే కదా ఉన్నది ఇంట్లో, చూసుకోవడం నీ బాధ్యతే కదా 24/7 ఒక తల్లిగా. రేపొద్దున వాడు ఎక్కడైనా ఒక చిన్న ఏమంటారంటే ఇది చేసినా కూడా ప్రతి ఒక్కళ్ళ చూపులకి, ఎవరు నన్ను క్వశ్చన్ చేయరు అనుకోండి, అది వేరే విషయం, వాళ్ళ చూపులు కూడా నాకు తీసుకోవడం అనేది నాకు ఇష్టం లేదనమాట. మా వాడు కొంచెం నాటియే, పిల్లల్ని కొడతాడు, అన్నీ చేస్తాడు. బట్ పిల్లలంటే ఒక రోబోలాగా ఒక ఇన్స్ట్రక్షనే ఫాలో కావాలి అనే సిద్ధాంతం కూడా నాకు లేదు. బట్ ఆ నాటినెస్తో పాటు ఒక డిసిప్లిన్ కూడా ఉండాలి, అది నా మెయిన్ మోటో అనమాట. సో ఇప్పటి వరకు వచ్చి వాడు ఓటమిని చాలా వరకు అంగీకరించలేడు అనమాట. దానికోసం కూడా నేను ఒక వీడియో షూట్ చేశాను, అది ఎప్పుడు లాస్ట్ ఇయర్ షూట్ చేశాను వాడు స్పోర్ట్స్ డేకి, అది ఇంతవరకు రిలీజ్ కూడా చేయలేదన్నమాట. ఆ ఓటమిని తీసుకోవడానికి వాడు చాలా వరకు ఇబ్బంది పడిపోయేవాడు, ఏడ్చేసేవాడు. సో ఇప్పుడు నవేడేస్ ఏంటంటే ఓకే, పాస్ ఫెయిల్, గెలవటం ఓడిపోవటం అనేవి ఉన్నాయి, ఓకే ఇది కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి అని చెప్పి వాడు నేర్చుకున్నాడు. దానికి నేను ఏమంటారంటే ఒక ప్రాక్టికల్గా ఒకటి వాడికి అలవాటు చేశానమాట. అలవాటు ఇన్ ద సెన్స్ ప్రాక్టికల్గా మేము ఒక ప్లేస్కి వెళ్ళి వాడు గెలుస్తాడా ఓడిపోతాడా అనేది కాన్సెప్ట్ కాదు, నువ్వు గెలిచినా పర్లేదు ఓడిపోయినా పర్వాలేదు ఇలా ఉంటుంది అని చెప్పి ఒకటి ప్రాక్టికల్గా మేము ఎక్స్పీరియన్స్ కూడా చేయించామన్నమాట. సో అలా పిల్లలకి ఈ లెర్నింగ్ స్టేజ్ ఏదైతే ఉంటుందో 7 years వరకు చాలా ఇంపార్టెంట్. ఆ ఫేజ్ని నేను ఏమంటారంటే ఒక మంచి మెమరీస్తో నేను హోల్డ్ చేసుకోగలగాలి అని చెప్పి నేనైతే అనుకున్నాను. అప్పుడప్పుడు వాడితోటి షార్ట్స్ తీయించడం కానివ్వండి, ఇవన్నీ కూడా పార్ట్ అయ్యింది. బట్ ఎక్కడ నా వల్ల వాడు సరిగ్గా చదవలేకపోతాడేమో, సరిగ్గా నలుగురిలో ఉండలేకపోతాడేమో, నేను కేర్ఫుల్గా లేకపోతే అన్న ఒక చిన్న ఫీలింగ్ అనేది నాకు వచ్చిందనమాట. ఆ ఫీలింగ్ కోసం అయితే నేను ఇన్ని రోజులు వీడియోస్ అనేది స్టాప్ చేయడం జరిగింది. ఓకే ఇప్పుడు సెట్ అయింది చాలా వరకు. తన బుక్స్ తనే సర్దుకుంటాడు, తన షూ తనే పాలిష్ చేసుకుంటాడు, తనవి ఏమంటారు తన వస్తువులు ఏవైతే ఉన్నాయంటే వాటిని చాలా జాగ్రత్త పరుచుకుంటాడు. ప్రతిదీ కూడా ఇప్పుడు మనం గైడ్ చేస్తూ ఉండాలి ఫస్ట్. ఓకే వాడితో పాటు నేను చేస్తూ వాడికి గైడ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడైతే ఓకే ఒక గాడిలోకి వచ్చాడు అని చెప్పి నాకైతే అనిపించింది. సో అందుకని మళ్ళీ నేను కెమెరా ముందుకు రావడం, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. చాలా రీజన్స్ ఉన్నాయి, వీటిలో మెయిన్ రీజన్స్ అయితే ఇవన్నమాట. ఫోన్ ప్రాబ్లం ఒకటి, మా వాడి తమిళ్ ప్రాబ్లం ఒకటి, ఇంకొకటి నా హెల్త్ కూడా నేను చూసుకోవాలి అని చెప్పి నేను వెయిట్ గెయిన్ అవ్వడం కానివ్వండి, ఒకసారిగా వెయిట్ లాస్ కూడా అయ్యాను డైట్ చేయడం వల్ల. సో దానివల్ల నాకు బాడీలో ఏదైనా ఇంబ్యాలెన్స్ అవుతుందేమో, ఫస్ట్ ఐ వాంట్ టు వాక్ అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. దసరా తర్వాత నుంచేలండి, నవంబర్ ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఓకే ఇప్పుడు అది ఫ్రీక్వెంట్గా ఒక ఏమంటారు ఒక టైమింగ్ అనేది సెట్ చేసేసుకున్నాను, దేనికి ఏంటి ఎప్పుడు ఎలా ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు రెగ్యులర్ అయిందనమాట టైమింగ్స్ కానివ్వండి, నేను వర్క్ చేసుకోవడం కానివ్వండి, ప్రతిదీ ఇంకా నేను ఒక బ్యాలెన్స్డ్ టైం మేనేజ్మెంట్ అనేది చేసుకుంటూ రావాలి అని చెప్పి ఇంకా ఫిక్స్ అయ్యి ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో మేమైతే ఊరెళ్ళాము, బోరేసాం, చాలా చాలా నడిచినాయి. ఇంకా మెయిన్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా నేను షూట్ చేశాను. అవి ఎలా అంటే షార్ట్స్ రూపంలో అయినా రావచ్చు, లాంగ్ వీడియోస్ రూపంలో అయినా రావచ్చు అనమాట. సో నేను అవి ఎడిట్ చేస్తే కానీ నాకు అర్థం కాదు కదా. సో అదనమాట, నేనైతే ఎన్ని రోజులు నా ట్రైపాడ్ స్టాండ్ని, నా మైక్ని మీతో మాట్లాడడం కానివ్వండి, హాయ్ హలో ఫ్రెండ్స్ అనేది చెప్పే డైలాగ్ని చాలా మిస్ అయ్యాను. సో మీరైతే ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. కొంచెం మోటివేషన్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట, ఎంజాయ్ కాదు. సో ఆ మోటివేషనల్ స్పిరిట్ ఎప్పటికప్పుడు అందించడంలో జయ ఎప్పుడు మీ ముందుకు రావడానికి సిద్ధంగానే ఉంటుంది, ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఓకే సో మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందామండి. అప్పటికైతే సెలవు, సర్వే జన సుఖినో. మా లక్ష్మికి ఈరోజు లేట్ అయినట్టుంది, ఇప్పుడు ఉదుకుతుంది అనమాట బట్టలు వచ్చి. సో ఈరోజు 12 అవుతుంది ఇప్పుడు టైం. సో తను ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.